హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీ ముందుకు సరికొత్త రెసిపీని తీసుకొచ్చాను. ఇప్పుడు మనం వర్షాకాలం కదా. సో ఈవినింగ్ స్నాక్స్ ఆయిల్ ఫుడ్ అవి తినాలి అంటే బయటికి వెళ్తూ ఉంటే వాళ్ళు ఎలాంటి ఆయిల్ వాడుతుంటారో తెలియదు కదా. సో అందుకని మీకోసం ఇంట్లోనే చేసే ఒక చిన్న రెసిపీ చెప్పాలనుకుంటున్నాను. సో దీనికోసం ఏంటంటే ఉల్లి పకోడీ. దీనికోసం నేను ముందుగా శనగపిండి తీసుకున్నాను. అందులో ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను. అందులో తగినంత ఉప్పు, కారం, జీలకర్ర, కొంచెం ఓమ, అలాగే కరివేపాకుని కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ దీనికి తగినంత నీరు పోసి మనం పిండిలా కలుపుకోవాలి. చూసారు కదా, పిండిని ఈ విధంగా నేను కలుపుకున్నాను. దీనిలో మీరు కావాలంటే వంట సోడా వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయట్లేదండి, ఎందుకంటే అది అంత హెల్దీ కాదు. సో వంట సోడా అయితే యూజ్ చేయట్లేదు. తర్వాత స్టవ్ వెలిగించేసి ఆయిల్ పోసేసుకొని మూకుడైతే పెట్టేసుకున్నాను. తర్వాత కాగిన నూనెలో ఇలా నేనైతే వేసేసుకున్నాను. ఇవి ఇలా వేడెక్కుతూ ఉంటాయి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని స్టవ్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను ఎందుకు తక్కువ ఆయిల్ వేసాను అంటే, యాక్చువల్గా కాగిన నూనెని మళ్ళీ మళ్ళీ యూజ్ చేయకూడదు. సో ఇది ఒక్కసారి వాడిన తర్వాత నేను వంటలోకి యూజ్ చేసేసి తీసేస్తానన్నమాట. మనం ఎప్పుడో అకేషనల్గా చేసుకుంటాం కాబట్టి ఇలాంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు. అదే రెగ్యులర్గా అయితే తీసుకోవద్దండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వేడి వేడి ఆనియన్ పకోడీ రెడీ. మీరు దీన్ని సాస్తో కలిపి తినొచ్చు. లేదు సరిపోను కారం ఉప్పు ఉంది అనుకుంటే మీరు నార్మల్గా అయినా తినొచ్చు. పిల్లలకు సాస్తో ఇస్తే ఇష్టంగా తినడానికి ఇష్టపడతారనమాట. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు మీ ఇంట్లో వర్షాకాలంలో ఎలాంటి రెసిపీస్ చేసుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మరొక సరికొత్త రెసిపీతో మీ ముందుకుంటాను. థ్యాంక్ యూ.